ఫైనల్లీ టెస్లా ఈస్ కమింగ్ టు ఇండియా. మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదంటే, ఇండియన్ గవర్నమెంట్ టెస్లా కార్స్ ఇక్కడ సెల్ చేయాలంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పింది. బట్ ఎలన్ మస్క్ మాత్రం మేము ఫస్ట్ కొన్ని కార్స్ ఇంపోర్ట్ చేసి టెస్ట్ చేస్తామన్నారు, తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు ఎలా వస్తుంది ఇండియాలోకి? దానికి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. 1, టెస్లాకి కొత్త మార్కెట్ షేర్ అవసరం. గ్లోబల్గా టెస్లా కార్ సేల్స్ తగ్గిపోయాయి. వాళ్ళకి యూఎస్ తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ అయిన చైనాలో BYD అనే కంపెనీ టెస్లాని స్ట్రాంగ్గా బీట్ చేస్తుంది. రీసెంట్ టైమ్స్లో టెస్లా కన్నా 4 times ఎక్కువ కార్ సేల్ చేసింది. సో వాళ్ళకి ఇప్పుడు యూఎస్ ఆర్ చైనా కాకుండా కొత్త మార్కెట్ కావాలి, అందుకే ఇండియాకి వస్తున్నారు. నెంబర్ 2, ఇండియా గవర్నమెంట్ ఈవీకి ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించింది. ఇంతకుముందు టెస్లా కార్ ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ డ్యూటీ 110% ఉండేది, అంటే కార్ ప్రైస్ డబుల్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ఈవీ పాలసీ ఇంట్రడ్యూస్ చేసింది. టెస్లా లాంటి కంపెనీస్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ట్యాక్స్ జస్ట్ 15% మాత్రమే. కానీ ఒక కండిషన్ ఉంది, టెస్లా ఇండియాలో $500 million ఇన్వెస్ట్ చేయాలి, అంటే 4150 crores ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 3 yearsలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాలి. మీరేమనుకుంటున్నారు? టెస్లా ఇండియా రోడ్స్లో సర్వే అవ్వగలరా? కామెంట్స్లో చెప్పండి.